శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 11వ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మీ మనస్సులో తిరుగుతున్నటువంటి ఒక సమస్యకు ఊహించినటువంటి విధంగా మీకు పరిష్కార మార్గం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మీకు అదృష్టం ఎంత ముఖ్యమో సహనం కూడా అంతే ముఖ్యం. ఉదయం నుంచి జరిగేటటువంటి ప్రతి చిన్న సంఘటనను మీరు ప్రతికూలంగా తీసుకోకుండా రోజు చివరి వరకు ఓపికగా ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకు నూతన బాధ్యతలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మీరు చేయాల్సినటువంటి పనితో పాటు మరొకరి బాధ్యత కూడా మీపై పడవచ్చు. మొదట అది భారంగా కనిపించినా కానీ మీరు చూపించే పనితీరు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటోంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మేషరాశి వారికి గతంలో మీరు పంపిన అప్లికేషన్స్కు సంబంధించినటువంటి సమాచారం రావచ్చు. ఇక ఇంటర్వ్యూ లేదా ఉద్యోగ మార్పు గురించి ఒక వ్యక్తి ఇచ్చే సలహా మీకు ఉపయోగదాయకంగా మారబోతోందని చెప్పచ్చు. కార్యాలయంలో రహస్య విషయాలను మాత్రం మీరు అందరితో పంచుకోకూడదు. వ్యాపారం చేసేవారికి ఈ శనివారం కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి రోజుగా ఉంటోంది. మీకు లాభం వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి ప్రతిపాదన తీసుకురావచ్చు. పూర్తి వివరాలు తీసుకోకుండా డబ్బులు మాత్రం మీరు పెట్టుబడి పెట్టొద్దు. చాలా కాలంగా రావాల్సినటువంటి బకాయిలు కొంత మొత్తం చేతికి వచ్చే అవకాశం ఉంది. పాత కస్టమర్ లేదా పాత పరిచయం ద్వారా కొత్త వ్యాపారం అవకాశం రావచ్చు. ఈ మేషరాశి జాతకులకి ఆర్థిక పరిస్థితిలో ఒక ఆసక్తికరమైనటువంటి మార్పు చోటు చేసుకోబోతూ ఉంది. డబ్బులు వచ్చినంత వేగంగా ఖర్చయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇంటి మరమ్మతులు, వాహనం లేదా కుటుంబ అవసరాల కోసం అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఈరోజు ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పులను ఇవ్వడం లేదా ఇతరుల కోసం ఆర్థిక హామీ ఇవ్వడం మంచిది కాదు. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం మీరు శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో కూడా మీ మాటకు ప్రాధాన్యత పెరగబోతోంది. కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయంలో మీ అభిప్రాయాన్ని అడిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో జరిగిన అపార్థాన్ని పరిష్కరించడానికి ఈరోజు మంచి అవకాశం మీకు లభించబోతోంది. అయితే కోపంతో మాట్లాడితే చిన్న విషయం కూడా పెద్దదిగా మారి అది సమస్యగా అవుతోంది. ఇక జీవిత భాగస్వామితో కొంత సమయం గడపడం వలన మనస్సులో ఉన్న దూరం తగ్గుతోంది. ప్రేమలో ఉన్న మేషరాశి వారికి తొందరపడి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవద్దు. మీరు విన్న ఒక సమాచారం పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఎదుటివారి మాట కూడా విన్న తర్వాతనే నిర్ణయానికి రావడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ మేషరాశి జాతకులకి కుటుంబ పరిచయాల ద్వారా ఒక కొత్త సంబంధం గురించి చర్చ జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కూడా శరీరం కంటే మనస్సుకే విశ్రాంతి అవసరమయ్యే రోజు ఇది. అధిక ఆలోచనలు, నిద్రలేమి, అలసట ఇబ్బంది పెట్టవచ్చు. కొంత సమయం ప్రశాంతంగా గడపడం, సరైన నిద్ర తీసుకోవడం మంచిది. ఇక ఈ శనివారం మేషరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారం ఏమిటంటే, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని స్మరిస్తూ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అనంతరం హనుమంతుడి ముందు కూర్చొని ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. ఈ విధంగా చేస్తే మీకు ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారచ్చు. విశేషమైనటువంటి ధనలాభం పొందే అవకాశాలు కూడా ఈ పరిహారం ద్వారా చోటు చేసుకుంటాయి. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.